హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ జ్ఞాన్ ఎక్స్ప్రెస్ విత్ సురేష్. ఈరోజు మన ఈ వీడియోలో ఇండియన్ రైల్వేస్లో వన్ ఆఫ్ ది సేఫ్టీ క్యాడర్ జాబ్ అయినటువంటి అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2026 గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఇంతకుముందు నోటిఫికేషన్తో పోలిస్తే ఈ నోటిఫికేషన్లో కొన్ని చేంజెస్ అయితే తీసుకుని వచ్చారు, అవేంటో ఒకటి డిస్కస్ చేద్దాం. ముందుగా ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఓవరాల్ ఇండియన్ రైల్వేస్ మొత్తం కలిపి 11,127 పోస్ట్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ ఓపెనింగ్ డేట్ ఆల్రెడీ ఈ మంత్ మే 15th స్టార్ట్ అయిపోయింది. అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ జూన్ 14th నైట్ 23 hours 59 minutes వరకు మనకి ఓపెన్లో ఉంటుంది. సో ఓవరాల్గా 7th పే కమిషన్లో వచ్చేసి ఈ అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్ అనేది లెవెల్ 2లో ఉంటుంది. ఇనిషియల్ పే 19,900. మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి మనకి A1 అయితే ఉండాలి. ఓవరాల్ టోటల్ వేకెన్సీ వచ్చేసి 11,127, 11,127 పోస్టులకి అయితే క్రియేట్ చేశారు. అంటే డీటెయిల్ గా చూద్దాం. లాస్ట్ లో మనకి నోటిఫికేషన్ లో డివిజన్ జోన్ వైజ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్ లో మనకి సికింద్రాబాద్ జోన్ వచ్చేసి, అలాగే సికింద్రాబాద్ జోన్ లో బోత్ SCR అండ్ ఈస్ట్ కోస్ట్ రైల్వే రెండింటికి కలిపి కూడా మనకి అరౌండ్ 1400 ప్లస్ వేకెన్సీ అయితే ఉన్నాయి. ఈస్ట్ కోస్ట్ రైల్వేకి వచ్చేసి 824, అలాగే సౌత్ సెంట్రల్ వచ్చి 596. సికింద్రాబాద్ జోన్కి వచ్చేసి మనకి 596. యాక్చువల్గా ఈసారి ఈస్ట్ కోస్ట్కి చాలా ఎక్కువ ఉన్నాయి, ఇందులో 824 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే డీటెయిల్గా ఎవరైతే ఫస్ట్ టైం నోటిఫికేషన్కి అప్లై చేస్తున్నారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఫర్దర్గా అప్డేట్స్ అన్నీ కూడా మీకు మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అలాగే ఎవరైతే అప్లై చేయబోతున్నారో వాళ్ళు డీటెయిల్గా టైం స్పెండ్ చేసి నోటిఫికేషన్ అంతా కూడా ఒకసారి 37 pages ఎన్నో ఉన్నాయి, ఒకసారి డీటెయిల్గా చదివితే మీకు ఒక ఐడియా వస్తుంది. అలాగే A1 మెడికల్ ఉండాలి. ఈ జాబ్కి వచ్చేసి మనకి A1 మెడికల్ స్టాండర్డ్ ఉండాలి. మెడికల్ స్టాండర్డ్ అయితే ఉండాలి. చాలా మందికి డౌట్ ఉంటుంది, మెడికల్ టెస్ట్ ఎలా అవుతాయి ఏంటనే. ఆల్రెడీ మన వీడియోస్లో ఆల్రెడీ మెడికల్ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళని వీడియో చేసాం, ఆ వీడియోస్ చూడొచ్చు మీరు. లేదనుకుంటే ఇంకా డీటెయిల్గా మీకు స్టాండర్డ్స్ కావాలి అనుకుంటే మీరు గూగుల్లోకి వెళ్ళి IRMM ఇండియన్ రైల్వేస్ మెడికల్ మాడ్యూల్ చాప్టర్ 5 అని ఉంటుంది. మెడికల్ టెస్ట్ ఎలా ఉంటాయి, ఏమేమి కండక్ట్ చేయాలి, ఎలా కండక్ట్ చేయాలి అన్నీ కూడా డీటెయిల్గా ఉంటాయి. మీరు ఒకసారి అందులోకి వెళ్ళి ఇండియన్ రైల్వే మెడికల్ మాడ్యూల్ అని టైప్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. అందులో చాప్టర్ 5కి వెళ్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికల్ టెస్ట్ టు బి కండక్టెడ్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఒకసారి డీటెయిల్గా చూడండి. అలాగే ఈ నోటిఫికేషన్ లో మనకి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్స్ అని 2 తీసుకొచ్చారు. ఇంతకు ముందు లేవు ఇవి, పార్ట్ A పార్ట్ B అని చెప్పేసి. ఒకటేమో మనకి పార్ట్ A వచ్చేసి మనకి హీరింగ్ కానివ్వండి, స్పీచ్, హీరింగ్, ఐ సంబంధించి ఏమైనా సర్జరీస్ అవ్వలేదు, ఇవన్నీ కూడా మనం సెల్ఫ్ గా డిక్లేర్ చేసి మన డాక్టర్ చేత సైన్ చేయించి అటెస్ట్ చేయించి ఫోటో మీద అటెస్ట్ చేయించి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ డే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది కదా, ఆ ఎగ్జామ్ డే రోజున సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసి మన ఫిజికల్ ఫిట్నెస్ నుండి బీపీ, అలాగే ఇంకేమైనా కార్డియో సంబంధించిన కానివ్వండి, మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అనేది మనం సెల్ఫ్ గా డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా ఈ సర్టిఫికేట్ ఎవరితో చేయించాలంటే గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అయినా పర్లేదు, స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా పర్లేదు, అలాగే మెడికల్ కాలేజెస్ అయినా పర్లేదు. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ మీకు ఇవి ఇష్యూ చేసినా కూడా అవి వ్యాలిడ్ కింద వస్తాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ వాటిలో అయితే కుదరదు. అలాగే నెక్స్ట్ ఈ నోటిఫికేషన్లో తీసుకొచ్చిన చేంజెస్ ఇవి. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్స్ 2 అయితే యాడ్ చేశారు, ఇంతకు ముందు ఇవి లేవు. ఒకసారి జాగ్రత్తగా మీరు డీటెయిల్గా నోటిఫికేషన్లో చదవండి, మీకు అర్థమవుతుంది. అలాగే లైవ్ ఫోటో క్యాప్చరింగ్ ఆఫ్ ది క్యాండిడేట్ డ్యూరింగ్ అప్లికేషన్. ఇంతకు ముందు అయితే మనం ఆల్రెడీ ఉన్న అప్లికేషన్ ని మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు అలా కాకుండా అప్లికేషన్ ఫిల్ చేసే టైంలోనే మనం లైవ్ ఫోటోగ్రఫీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ 3 కూడా కొత్తగా తీసుకొచ్చారు. అలాగే మీరు డీటెయిల్ నోటిఫికేషన్ వెళ్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనెక్జర్స్ ఉంటాయి. ఎనెక్జర్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఈడబ్ల్యూఎస్ కానివ్వండి, ఓబీసీ నాన్ క్రిమి లేయర్, అలాగే SC ST ఎవరికి ఏ విధంగా ఎటువంటి ఫామ్స్ మీద క్యాస్ట్ సర్టిఫికేట్ అనేవి చేపించాలి, ఇవన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో డీటెయిల్గా ఇచ్చారు. సార్ కంప్లీట్గా చదివితే మీకు అర్థమవుతుంది. అలాగే మీకు ఇంకా ఎగ్జామ్ బేస్డ్ మీకు ఆల్రెడీ CBT 1 3 స్టేజ్లు ఉంటుంది. CBT 1, CBT 2,
నెక్స్ట్ CBT3 వచ్చేసి యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత మెడికల్ టెస్ట్. ఇక ఇట్లా యాక్చువల్గా బ్యాక్ టు బ్యాక్ నోటిఫికేషన్ అయితే చూస్తున్నాం మనం. ALPకి సంబంధించి ఫ్రీక్వెంట్గా 2019 నుంచి కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మనకి బ్యాక్ టు బ్యాక్గా నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే సేఫ్టీ క్యాడర్ జాబ్ కాబట్టి చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా వస్తాయి కూడా. ఎవరైతే లాస్ట్ టైం మిస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం. అలాగే నెక్స్ట్ లాస్ట్ ఇయర్ 2025లో ఎవరైతే సరిగ్గా అటెంప్ట్ చేయలేకపోయారో వాళ్ళకు కూడా ఇంకొక అవకాశం. దీన్ని మంచిగా ప్రిపేర్ అయ్యి, అలాగే మన కంప్లీట్గా మనకి ఈ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, ఇనీషియల్ అపాయింట్మెంట్ నుంచి రిటైర్మెంట్ వరకు కూడా మనం ఒక వీడియో చేసాం. ఆ వీడియో మన ఛానల్ కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని వాచ్ చేయండి. అలాగే పే స్లిప్స్, జాబ్ శాలరీస్ ఎలా ఉంటాయి, ట్రైనింగ్లో శాలరీస్ ఎలా ఉంటాయి, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత శాలరీస్ ఎలా ఉంటాయి, డ్యూటీస్ ఎలా ఉంటాయి, నైట్ డ్యూటీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి డీటెయిల్గా ఆల్రెడీ చాలా వీడియోస్ చేసాం. అలాగే ఇనీషియల్ మెడికల్ టెస్ట్కి సంబంధించి కూడా చాలా వీడియోస్ చేశాను ఇంతకుముందు, వీడియోస్ లాస్ట్ నోటిఫికేషన్స్ అప్పుడు. ఒకసారి అవన్నీ కూడా చూడండి. అలాగే నెక్స్ట్ మెడికల్ టెస్ట్కి సంబంధించి వీడియోస్ కూడా ఉన్నాయి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మనకి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, ఎలా కావాలి, అవన్నీ కూడా ఎవరితో సైన్స్ చేయించాలి, అవన్నీ కూడా డీటెయిల్గా మన వీడియోస్ అయితే చాలా చేసాము. మన నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ఉన్నాయి, అన్ని యూస్ఫుల్ వీడియోసే. అవి కూడా మీరు ఫ్రీ టైంలో వాచ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇంకా జాబ్కు సంబంధించి ఫర్దర్గా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మనకి టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, మన ఛానల్ బయోలో కూడా ఉంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది, జాయిన్ అవ్వచ్చు. అక్కడ నాతో పాటు ఆల్రెడీ జాబ్లో జాయిన్ అయిన మన ఫ్రెండ్స్ అందరూ చాలా మంది ఉంటారు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. అట్లాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. నాకు టైం కుదిరితే ఫుల్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియో కూడా చేస్తాను. ఇది ఓవరాల్గా షార్ట్గా మనం చెప్పాలనుకున్న వీడియో. ఇంకా మీకు ఏం సంబంధించి ఏజ్కి సంబంధించి కానివ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్స్ సంబంధించి కానివ్వండి, ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి. వీటితో పాటు మనకి ఏపీ గవర్నమెంట్ జాబ్ సంబంధించి మనకి ఆల్రెడీ డీటెయిల్ క్యాలెండర్ అయితే వచ్చింది, వాటికి కూడా చాలా మంచిగా ప్రిపేర్ అవ్వండి. అలాగే లేటెస్ట్గా ఏపీ ట్రాన్స్కోకి సంబంధించి కూడా మనం నోటిఫికేషన్ అయితే వేకెన్సీస్ గురించి వింటా ఉన్నాం. అవి కూడా నోటిఫికేషన్ త్వరలోనే రాబోతుంది. కూడా ఈ అవకాశాన్ని మంచిగా యూస్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జ్ఞాన్ ఎక్స్ప్రెసెస్.